హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను ఇషికా లెహంగా కలెక్షన్ ఏంటో చూపించాలనుకుంటున్నా. ఇషికా లెహంగాస్ నేను ఎక్కడ స్టిచ్ చేయించినా అండ్ ఎక్కడ తీసుకున్నా, ఎంత బడ్జెట్లో స్టిచ్ చేయించినా అనేది ఈ వీడియోలో అన్నీ క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఇషికా ఫస్ట్ లెహంగా. ఇది నేను బతుకమ్మకి కుట్టించిన లాస్ట్ ఇయర్. ఈ లెహంగాని నేను మొత్తం క్లాత్ వచ్చేసి 2.5 మీటర్స్ ఇదేమో తీసుకున్నా. క్లాత్ మొత్తం ఫుల్ హెవీ వర్క్ వచ్చేసింది చూడండి. ఇంకా దీనిపైకి చున్నీ వచ్చేసి ఇది తీసుకున్నాము. యాక్చువల్లీ మా ఫ్రెండ్ లెహంగా ఆర్డర్ చేసుకుంది, దాంట్లో 2 చున్నీస్ వచ్చినాయి, అందుకే నేను ఒకటి ఇది తీసుకున్నా. ఇంకా ఎట్లయినా కొంచెం మ్యాచ్ అయిపోతుంది కదా, పర్లేదు ఉండని అని చెప్పేసి నేను ఇది తీసుకున్నా. మ్యాచ్ అయితే అయిపోయింది, బాగుంది లెహంగాకి, అంటే చున్నీకి రెండింటికి బాగుంది. చూడ్డానికి వేసుకున్నప్పుడు చూడ్డానికి అయితే బాగుంది, అందుకే నేను తీసుకున్నా దీన్ని. ఇది అనమాట దీని బ్లౌజ్. నేను సింపుల్గానే కుట్టించిన, అన్బుట్ట హ్యాండ్స్ పెట్టి కుట్టించిన, నార్మల్గా పైపింగ్ పెట్టిన, అంటే నేను పెట్టలేదు, టైలర్ వాళ్ళతో కుట్టించిన. ఇంతే బ్లౌజ్. యాక్చువల్లీ నేను ఫస్ట్ అనుకున్నా ఇదే వర్క్తోని కూడా బ్లౌజ్ స్టిచ్ చేపిద్దామని చెప్పి అనుకున్నా. ఇంకా కుట్టే అక్క చెప్పింది, లేదురా నువ్వు తక్కువనే తీసుకున్నావు క్లాత్, ఇంకో 1 మీటర్ క్లాత్ తెచ్చుకుంటే అది క్లాత్తోని మనం బ్లౌజ్గా స్టిచ్ చేయించుకోవచ్చు అని చెప్పేసి అన్నది. ఇంకా సరే ఎందుకు దీనిపైన ఇంకా క్లాత్ ఇది వేస్ట్ అయిపోతుంది కదా, ఏమొద్దు అక్క, ఇంకా ఇదే కుట్టియు, ఎట్లయినా మనము చున్నీ అయితే వేస్తాం కదా, చున్నీ వేసినప్పుడు ఇది మొత్తము ఇట్లా పార్ట్ కవర్ అయిపోతుంది కదా అక్క, ఇంకా వర్క్ ఏం కనిపించదు కదా, ఏమొద్దు నేను చెప్పిన. ఇంకా ఇట్లానే నార్మల్గా స్టిచ్ చేయక్క అని చెప్పిన. ఇది మా చిన్న పాపకి ఇద్దరికి సేమ్ కుట్టించిన, ఇషికాకి అండ్ రిత్వికకి. పోయినసారి దసరాకి ఇంకా మా పాప 7 months ఏమో ఉండే, ఇంకా ఆమెకి కూడా నేను కుట్టించిన. కాకపోతే ఇషికాకి నేను ఏంటి అంటే ఇక్కడ నడుము చుట్టూ ఇట్లా బెల్ట్ టైప్లో పెట్టించి ఇక్కడ బటన్ కూడా పెట్టించిన. కానీ ఈమెకి చిన్న ఆమెకి రిత్వికకి ఏంటి అంటే అప్పుడు ఆమె కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఆమెకి నేను ఇక్కడ బాడీ కూడా స్టిచ్ చేయించిన, అంటే తనకి హ్యాండిల్ చేయడం కష్టం అయిపోతుంది. ఇంకా ఆమె అప్పుడు నడవట్లేదు, ఇంకా అందుకే ఇట్లా బాడీ లాగా ఉంటే కొంచెం బెస్ట్ అక్క అని చెప్పి నేను చెప్పిన ఆమెకి. సరే నువ్వు ఎట్లా చెప్తే అట్లా స్టిచ్ చేస్తా అని చెప్పి ఆమె అయితే ఇది నేను స్టిచ్ చేయించిన, ఇట్లా పెట్టక్క అని చెప్పేసి బాడీ. ఇంకా సేమ్ ఈమెకి కూడా అంతే అనమాట బ్లౌజ్. ఇద్దరికి బుట్ట హ్యాండ్స్ సేమ్, ఇద్దరికి ఒకలాగే స్టిచ్ చేయించిన, ఈమెకి కూడా అంతే ఉంటుంది. 2 లెహంగా క్లాత్స్ వచ్చేసి మీటర్ 400 పడ్డది. నేను 2.5 మీటర్ 3 మీటర్స్ తీసుకున్నా ఫైనల్గా. అయితే క్లారిటీ నాకు అంత గుర్తు కూడా లేదు, 3 మీటర్స్ అనుకోండి, ఇంకా 3 మీటర్స్ అయితే తీసుకున్నా. మీటర్ 400 పడ్డది. నేను కిందనేమో షార్టిన్ క్లాత్ తీసుకున్నా, మళ్ళీ తర్వాత ఇక్కడ పైన వచ్చేసి బాడీకి కాటన్ తీసుకున్నా, ఎందుకంటే వాళ్ళకి కుచ్చుకుంటుంది అని చెప్పేసి. నేను డబల్ క్లాత్ వేయించిన దీనికి, ఇంకా వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఇరిటేట్ అయ్యి కుచ్చుకుంటుంది, మళ్ళీ ఎక్కువ వాళ్ళు ఉండరు, ఏడుస్తారు అని చెప్పి డబల్ క్లాత్ వేయించిన, షార్టిన్ అండ్ అదే కాటన్ 2 వేయించిన వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఇది, ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది. చూడండి ఫోన్లోనే ఎంత బ్రైట్గా కనిపిస్తుందో కలర్. నేను ఎక్కడ షాప్లో తీసుకోలేదు, ఇది మా మమ్మీ పెళ్లి శారీ అనమాట. ఈ అవుట్ఫిట్ ఇంకా నేను ఇషికా బర్త్డేకి వేసిన, మీరు నా ఛానల్లో అప్లోడ్ చేసిన, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. ఇంకా ఇక్కడ నేను లోపల సేమ్ అంతే, ఇంకా కాటన్ చిన్నపిల్లలకి అంటే ఇంకా కాటన్ కంపల్సరీ, ఎందుకంటే అది మాత్రమే కుచ్చుకోదు చిన్నపిల్లలకి, వాళ్ళు ఇరిటేట్ అవ్వరు, ఎక్కువసేపు కూడా ఉంచుకుంటారు. మెయిన్ ఏంది అంటే అసలు ఇషికా ఇట్లాంటివి అస్సలు వేసుకోదు, ఫుల్ ఇరిటేట్ అవుతుంది ఇట్లాంటివి వేసుకోమని చెప్తే. ఆమెకి ఏంది అంటే ఇంకా టీషర్టు ప్యాంటు ఉంటే చాలు, ఆమెకి పెళ్ళికి పోయినా సరే అవే ఉండాలి, ఆమెకి అవే కావాలి అంటది, ఇట్లాంటివి అస్సలు వేసుకోదు. అయినా కూడా నేను స్టిచ్ చేపిస్తాను, బికాజ్ మనకు నచ్చినట్టు వాళ్ళు ఉండాలి అంటే అది ఇప్పుడే ఈ టైంలోనే మనకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. అంటే మనం ఏదైనా డ్రెస్ వేస్తాము, మనకు నచ్చిన డ్రెస్ వేస్తాము, మనకు నచ్చినట్టు రెడీ చేస్తాము. ఇంకా కొంచెం పెద్దగా అయితే ఇంకా మన మాట వినరు, మనల్ని రెడీ చేయమన్నారు, వాళ్ళే రెడీ అవుతారు, ఇంకా వాళ్ళే డ్రెస్ ఆప్షన్స్ తీసుకుంటారు. కాబట్టి నేను ఈ లెహంగాస్ అన్నీ ఇప్పుడు స్టిచ్ చేయించి ఆమెకి వేసి ఫొటోస్ తీసి అండ్ రీల్స్ తీసి మంచిగా మెమొరీస్ లాగా పెట్టుకుంటా. అండ్ వాళ్ళకి పెద్దగైనాక కూడా చూపించవచ్చు కదా ఆ మెమొరీస్ అని చెప్పి. ఇంకా ఇది అనమాట బ్లూ కలర్ లెహంగా మీది బ్లౌజ్. ఈ బ్లౌజ్ కొంచెం మొత్తం ముడతొచ్చేసింది.
నేను ఇది నార్మల్గానే స్టిచ్ చేయించిన, సేమ్ దాంట్లాగానే ఇంకా పైపింగ్ పెట్టి స్టిచ్ చేయించిన. ఇక్కడ మనకి దీనికి బార్డర్ వచ్చింది కదా లాస్ట్లో, ఈ చిన్న బార్డర్ని నేను ఇక్కడ హ్యాండ్స్కి యూజ్ చేయించిన. అండ్ ఈ శారీ వచ్చేసి బనారసి పట్టు శారీ కదా, ఇది కుచ్చుకుంటుందని చెప్తుంది. అది ఇప్పుడే కూడా వేసుకోవట్లేదు, ఇది వేసినప్పుడల్లా కుచ్చుకుంటుంది మమ్మీ అని అంటుంది. ఇక్కడ ఏదైనా చూడాలి మరి, క్లాత్ ఏదైనా వేయాలి అని అనుకుంటున్నా, ఇంకా చూడాలి ఒకసారి దీన్ని. ఇంకా ఈ లెహంగా నేను ఎంత బడ్జెట్లో కుట్టించిన అంటే 200, జస్ట్ 200లోనే కుట్టించిన. ఇది లెహంగా అండ్ బ్లౌజ్ రెండు కూడా నేను జస్ట్ 200లోనే కుట్టించిన. మా శారీ అంటారా, ఇంకా ఇది మా మమ్మీ శారీ, నేను ఓన్లీ స్టిచ్చింగే 200లో చేయించిన. అండ్ లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్ ఏమో తీసుకున్నా, 50 రూపీస్. ఇంకా లైనింగు ఇంకా స్టిచ్చింగ్ కూలీ వచ్చేసి మొత్తం కలిపి 300 అయింది. జస్ట్ ఇలా ఈ 1 లెహంగాకి 300 అయింది. ఇది అనమాట నెక్స్ట్. ఇది ఏమో ఇషికది లెహంగా ఇక్కడ లేదు, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, నేను అక్కడనే పెట్టి వచ్చిన, మర్చిపోయినా. ఇంకా ఇది చిన్న ఆమెకు ఉంది కదా అని చెప్పేసి ఇది వీడియో తీస్తున్నా. బట్ నేను ఇద్దరికి సేమ్ స్టిచ్ చేయించిన. ఇదేమో చిన్నామెకి జస్ట్ ఇట్లా ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించిన. ఇది స్టిచ్ చేసినప్పుడు చిన్నామె 5 months బేబీ ఉండే, ఇంకా ఆమెకి అట్లా లెహంగా లాగా స్టిచ్ చేపిస్తే ఆమెతోని అవ్వదు, ఇంకా ఆమెకు కూడా ఇరిటేట్ అవుతుంది అని చెప్పేసి జస్ట్ నేను ఇట్లా స్టిచ్ చేయించిన. ఇంకా ఇషికకి ఏమో లెహంగా లాగానే స్టిచ్ చేయించిన, కానీ ఆమెది ఇక్కడ లేదు. సో ఇందులో అయితే షార్టిన్ క్లాత్ వేయించిన, లోపల ఓన్లీ షార్టిన్ క్లాతే ఉంది. ఇది ఎన్ని మీటర్స్ అంటే ఒక 9 మీటర్స్ తీసుకున్నా. 9 మీటర్స్ నేను అండ్ ఇషిక, మా చిన్న పాప రిత్విక ముగ్గురం దీంతోనే స్టిచ్ చేయించుకున్నాం. నేను ఇషిక హాఫ్ శారీ లాగా స్టిచ్ చేయించుకున్నా. అది కూడా ఇక్కడ లేదు, నేను చూపిద్దాం అనుకున్నా కానీ లేదు. అండ్ ఇది ఒక్కటే ఉంది, అందుకే ఇదే చూపిస్తున్నాను నేను. అండ్ ఇది నాకు ఒక్కొక్కరికి ఎంత ప్రైస్లో స్టిచ్ చేయించినానో ఐడియా లేదు, కానీ మా ముగ్గురివి కలిపి 4500 అయితే అయింది దీనికి. నాది, మా పెద్ద పాపది అండ్ చిన్న పాపది ముగ్గురిది కలిపి 4500 అయింది. ఫైనలీ దిస్ ఈజ్ మోస్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆఫ్ శారీ. ఇది కూడా బనారసి పట్టు శారీ. అంటే మా మమ్మీ పెళ్ళి టైంలో ఇంకా చిన్న డిన్నర్ అంటారు కదా, సంథింగ్ అట్లాంటి దాంట్లో ఏదో ఒక చీర అనమాట ఇది ఏంది అంటే 25 years అవుతుంది కదా, చీకిపోయినట్టు అయింది. మా మమ్మీ దీన్ని వాష్ కూడా చేయలేదంటే అప్పటి నుంచి, ఏదో ఒకసారి 2 సార్లు కట్టుకొని అట్లనే వదిలేసింది, చీకిపోయినట్టు అయింది. ఇది ఇట్లా అంటే చినిగిపోతుంది, కానీ నేను దీని కలర్ కాంబినేషన్ నచ్చి నేను స్టిచ్ చేయించిన. బికాజ్ ఈ లంగా ఓని వేస్తే ఇషిక సూపర్ ఉంటుంది ఇందులో, అందుకే నాకు చాలా 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 ఇష్టము. యాక్చువల్లీ ఇది వేసినప్పుడల్లా అది నడుస్తుంటే చినిగిపోయింది, ఇది ఎక్కడనో చినిగిపోయింది, నేను చూపిస్తా. చినిగిపోయిన దగ్గరల్లా ఇంకా స్టిచ్చెస్ వేయించుకుంటూ ఉన్నాము, అట్లనే వేస్తున్నా. ఇగో చూడండి, ఈ బట్ట సరిగ్గా లేదు అండ్ క్లాత్ కూడా పికిలిపోయినట్టు అయిపోతుంది, కానీ నాకు చాలా నచ్చింది. ఇంకా పడేయాలని కూడా అనిపించలేదు, అందుకే నేను స్టిచ్ చేయించిన. ఇది చినిగిపోయిన దగ్గర స్టిచ్చెస్ వేయించినామని చెప్పినా కదా, ఇంకో ఇక్కడనే చూడండి కనిపిస్తుంది. అండ్ మళ్ళీ ఇంకొక దగ్గర కూడా ఉంటుంది, ఒక నిమిషం చూపిస్తున్నా. ఇగో ఇక్కడ మళ్ళీ అయినా సరే ఇది ఎన్నిసార్లు చినిగిపోయినా సరే మేము ఇట్లానే కుట్టుకుంటూ వేసుకుంటాం, కానీ దీన్ని మాత్రం అస్సలు పడేయా. బికాజ్ ఇదంటే నాకు అంత ఇష్టం ఈ హాఫ్ శారీ. అండ్ ఇంకా ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి ఇదేమో ఎలాస్టిక్ లాగా పెట్టి స్టిచ్ చేయించిన పైన చున్నీ అనమాట. ఇది చున్నీ నా దగ్గర ఉండే, ఇంట్లో ఉంటే అదే యూజ్ చేస్తున్నాను నేను. చున్నీ సపరేట్ అయితే ఏం తీసుకోలేదు. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. నేను నార్మల్గా అన్ని బ్లౌజెస్ సేమ్ ఒకేలాగా అండ్ సింపుల్గా ఎట్లాంటి డిజైన్ లేకుండా జస్ట్ పైపింగ్తోనే స్టిచ్ చేయించిన, అన్నీ సేమ్ నేను ఇంతకు ముందుకు చూపించిన కదా దానిలాగానే. దీని బార్డర్ కూడా కింద బార్డర్ తీసి హ్యాండ్స్కి స్టిచ్ చేయించిన, సేమ్ దాంట్లాగానే. ఇంతే అనమాట బ్లౌజ్. సింపుల్గా అన్నిటికీ సింపుల్గానే కుట్టించిన నేను. ఇది కూడా ఇంకా మా మమ్మీ సరియే కాబట్టి నాకు క్లాత్కి ఖర్చు తగ్గిపోయింది, ఎక్కువ కాస్ట్ కూడా పట్టలేదు. అండ్ నేను తీసుకున్నా కదా ఇంకా లైనింగ్ అండ్ స్టిచ్చింగ్ కలిపి నాకు టోటల్గా 300 పడ్డది. ఇది ఓన్లీ నేను ఇష్కకే స్టిచ్ చేయించిన, రిత్వికకి స్టిచ్ చేయించలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ అవుట్ఫిట్. ఇది కూడా అంటే బేబీ గర్ల్స్కి ఎల్లో వేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటారు కదా, చాలా మంచిగా ఉంటారు. నాకు కూడా మస్తు ఇష్టము ఎల్లో అవుట్ఫిట్స్ అంటే.
ఇది నాకు ఫస్ట్ ఇది తీసుకునేటప్పుడు అవుట్ఫిట్ అంత మంచిగా అనిపించలే నాకు, కానీ ఏదో తీసుకున్నా అట్లా. ఇది నేను దేనికి తీసుకున్నా అంటే ఇష్కతోని ఒక రీల్ చేపిద్దామని చెప్పి తీసుకున్నా. యాక్చువల్లీ నేను ఈ లెహంగా వేసి కొడకంచి టెంపుల్కి తీసుకెళ్ళిన, అక్కడ మేము రీల్ చేసినాం. అది కూడా నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన, చూడండి వాళ్ళు. సేమ్ దీని కాస్ట్ వచ్చేసి మీటర్ నాకు ఎంత పడ్డది అంటే ఈచ్ 1 మీటర్ వచ్చేసి 350 ఏమో పడ్డది అంతే. ఇది వచ్చేసి నేను 2.5 మీటర్స్ తీసుకున్నా. 2.5 మీటర్స్ తీసుకున్నా. యాక్చువల్లీ ఫస్ట్ నేను ఇద్దరికి, మా పెద్ద పాపకి మా చిన్న పాపకి ఇద్దరికి వస్తుందేమో అని చెప్పి తీసుకున్నా 2.5 మీటర్స్. కానీ టైలర్ ఆమె చెప్పింది రాదు 2.5 మీటర్స్, కనీసం ఇంకో మీటర్ అన్న తీసుకోవాల్సింది కదా అని చెప్పేసి అన్నది. బట్ నేనేం చేసిన అంటే ఇక్కడ వర్క్ కాకుండా పైన ఇది ఉంటుంది కదా, ఇది స్టిచ్ చేయించిన మా చిన్న పాపకి సపరేట్ అనమాట. ఇదే అనమాట అది. సో ఇది నాకైతే చాలా ఇష్టం, ఎందుకంటే చూడడానికి చిన్నగా ఉంటుంది. ఓన్లీ ఇంకా దీనికి ఏ వర్క్ కూడా రాలేదు. ముంగట ఇషికకి అయితే ఇట్లా వర్క్ వచ్చింది కదా, నేను ఓన్లీ పైన పార్ట్ తీసుకొనే చేయించిన కాబట్టి సింపుల్గా ఉంది. అయినా కూడా చాలా బాగుంది. ఆమెకి వేస్తే చాలా అంటే చాలా బాగుంది. ఇదన్నమాట ఈమె అవుట్ఫిట్. ఇది మా చిన్న పాప అవుట్ఫిట్, ఇదేమో ఇషికాది అవుట్ఫిట్. అండ్ వీళ్ళ బ్లౌజెస్ వచ్చి కూడా నేను సేమ్ తీసుకున్నా. ఇది నేను సపరేట్ తీసుకున్నా బ్లౌజెస్ వచ్చేసి. అంటే ఇది మీటర్ వచ్చేసి నాకు 80 రూపీస్ ఏమో పడ్డది బ్లౌజ్. మీటరే తీసుకున్నా, మీటర్లో ఇద్దరికి స్టిచ్ చేయించిన. ఇంకా ఇక్కడ చిన్న అమ్మాయికి ఏమో స్లీవ్లెస్ పెట్టించిన. అండ్ దానికి ఇదేమో సింపుల్గా ఉంటుంది కదా లెహంగా, కింద లెహంగా కాదు సారీ మిడ్డీ, సింపుల్గా ఉంటుంది. అండ్ ఇట్లా స్లీవ్లెట్ పెట్టించిన కాబట్టి రెండిటికి నాకు మంచిగా సెట్ అయింది అనిపించింది. ఇది ఇషికా బ్లౌజ్ అనమాట. నేను కొంచెం హ్యాండ్స్ పెద్దగానే పెట్టించిన. నేను ఇన్ని బ్లౌజ్లలో నేను ఇది ఒక్కదానికే కొంచెం ఇక్కడ కట్ వర్క్ పెట్టించిన అండ్ మెడకి కూడా కట్ వర్క్ పెట్టించిన. ఇంకే బ్లౌజ్లకి అయితే నేను ఏ వర్క్ చేపియాలి అండ్ ఎట్లాంటి డిజైన్ కూడా చేపియాలి. ఇవన్నీ ఆఫ్ సారీస్ నాకు జస్ట్ అండర్ 200 బడ్జెట్లోనే అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఎట్లాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేయండి, డెఫినెట్లీ నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు అన్నిట్లో ఏ ఆఫ్ సారీ ఎక్కువ నచ్చిందో కూడా కామెంట్ చేయండి, మర్చిపోకండి కామెంట్ చేయడం మాత్రం.